కథారచయిత, ప్లే రైట్ 22వ భాగము. ముఖ్య భావము లేక కథా వస్తువు, థీమ్. ముఖ్య భావము లేక కథా వస్తువు థీమ్ నాటకంలోని ప్రజ్ఞాపరమైన సంగ్రహమైన భావము లేక వస్తువు. దాన్ని చాలా ఇలా చెప్పవచ్చు. అది నాటకము యొక్క మొత్తానికి చెందిన భావమును ఏకవాక్యములో ఇమిడ్చి చెప్పినది స్టేట్మెంట్. దాని విషయము లేక సంగతి టాపిక్, ప్రధాన ఉపాయము సెంట్రల్ ఐడియా లేక సందేశము మెసేజ్, ఏ విషయానికి సంబంధించినదైతే అది. కొన్ని నాటకాలకు ముఖ్య భావము లేక కథా వస్తువు థీమ్ స్పష్టముగా ఉంటుంది. అంటే యూరిపిడస్, ద ట్రోజన్ ఉమెన్, ద హర్రర్స్ ఆఫ్ వార్, మాలియర్స్, the bargacious gentleman, the foolishness of social pertinence. కొన్ని నాటకాలకు ముఖ్య భావము లేక కథా వస్తువు థీమ్ అంత స్పష్టముగా నిర్వచించకపోవచ్చును, మరియు వీటి వల్ల చాలా కోపం పుట్టి పండితుల మధ్య గొప్ప తర్కానికి దారి తీయవచ్చును. అంటే హ్యామ్లెట్, ఇడిపస్, టైరనస్, వెయిటింగ్ ఫర్ గోడౌట్, ఇవన్నీ కూడా చాలా ముఖ్య భావము లేక కథావస్తు థీమ్లను సూచిస్తాయి. మరియు ఇవి చాలా వాదనలు జరిగాయి. ఏది ప్రధానమైన ముఖ్య భావము లేక కథా వస్తువు థీమ్ అని. అలాగే శ్రీ గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో అనేక ముఖ్య భావములు ఉన్నాయి. నాటకానికి ఒకే ముఖ్య భావము లేక కథా వస్తువు థీమ్ ఉండాలని ఏది శాసించదు. కానీ వాటిని కుదించి నిదానమైన దానిని ప్రజ్ఞాపరమైన సాధారణీకరణ చేయవచ్చును. నిజానికి చాలా స్పష్టమైన ముఖ్య భావము లేక కథావస్తువు థీమ్ గల నాటకాల తీవ్రత గలవి నాటక విజయానికి చాలా ప్రచారకరమైనవి భావించవలసి వస్తుంది, లేదా ప్రస్తుతానికి చాలా మందమైనవి అని భావించవలసి వస్తుంది. ఒక నీతిని లేక మంచి సూక్తిని లేక జీవిత సత్యాన్ని మొదలగునవి చెప్పాలంటే సాంప్రదాయ నాటకాలనే వెతుక్కోవలసి వస్తుంది. మానవ సంబంధాలను, సంఘాన్ని ముఖ్యంగా ప్రశ్నించే కథా వస్తువు థీమ్ గల నాటకాలు, వాటి ప్రభావము ప్రేక్షకుల మీద వాలి ఉంటుంది. ఇతివృత్తము పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాముఖ్యమైన కథా వస్తువు థీమ్ గల అటువంటి నాటకము ఏదో ఒకటి తప్పక చెప్పాలి. మరియు ఆ ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రేక్షకులు చూడటానికి సమంజసమైనది లేక యుక్తమైనది, పెర్టినెంట్ అయి ఉండవలెను. ఇంకా నాటకము తప్పనిసరిగా దృష్టిని కేంద్రీకృతము చేసేటట్లు ఉండాలి. ప్రేక్షకులకు ఇచ్చే ఆ ఏదో ఒకటిలో తప్పనిసరిగా
కొంత పరిజ్ఞానమును ఇవ్వగలిగి ఉండాలి. ఎంత ఆహ్లాదమును ఇచ్చినా లేక ఎంత బాగా ఇతివృత్తము ఉన్నా ఏమీ చెప్పని నాటకాలు, ఎన్నో విషయాలు చెప్పే నాటకాలు యొక్క ప్రభావము చాలా నమ్రతగా ఉంటుంది. అందుకే మొదట నుంచి నాటక రచయితలు అన్ని విధాలుగా విషాద నాటకాలు ట్రాజడీ, ఆహ్లాద నాటకాలు కామెడీ, మెలోడ్రామాలు ప్రహసనాలు ఫార్స్ పనిచేసేవారు. నాటకాలు రాసేటప్పుడు నాటకాల పరిధి, ప్రజ్ఞాపరమైన పరిశోధన యొక్క ఉత్తమ స్థితిని గుర్తించి ఉంటారు. కొన్ని నాటకాల్లో ముఖ్య భావములు లేక కథావస్తువు సోఫోక్లస్ రాజా ఇడిపస్ విధిబలీయం, శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిచంద్ర సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది, శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి నిజం, న్యాయ వ్యవస్థలో సామాన్యులకు లభ్యం కాని న్యాయం, కాలకూరి నారాయణరావు వరవిక్రయం వరకట్న నిషేధం, చింతామణి వేశ్య వృత్తి నిర్మూలన, మధుసేవ మధుపాన నిర్మూలనం. నేను నచించిన మనసారా మానుసారా సారా వల్ల అనర్థాలే తాగటం మానాలి. నేను రచించిన నీకన్నా పశువు నయం, మనిషి కన్నా పశువే మేలు. మరికొన్ని విషయాలు మరో భాగంలో